సో మీ అందరికీ మేము ఒకటే విన్నపము, ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు అందరూ కూడా రావాలి, ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న వాళ్ళు కూడా రావాలి, మన అందరం రావాలి, యువకులు రావాలి, మనందరం మన యువకులకు స్టార్టప్కు సపోర్ట్ చేయాలి, మనందరం మన మన తెలుగు వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్ మన కమ్యూనిటీలో రావాలి, మన సమాజంలో రావాలి, మన వాళ్ళని మనము ఒక మంచిగా తెలుగు ప్రఖ్యాతిని, తెలుగు కల్చర్ని కూడా కాపాడాలి, తెలుగు భాషను కూడా కాపాడాలి. మహారాష్ట్రలో మేము మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పరచుకున్నాము, తర్వాత ముంబై యూనివర్సిటీ తెలుగు, సోలాపూర్ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ చేస్తున్నాము, తర్వాత షిరిడీలో కూడా తెలుగు ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ చేయాలనుకుంటున్నాము. ఇదంతా తెలుగు ఖ్యాతి కూడా పెరుగుతుంది. తెలుగు వాళ్ళది కనీసం మీరు చెప్పినట్టు 13-14 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిది స్ట్రెంగ్త్ చూస్తే ఎన్నో చేయొచ్చు. మనము ఎవరికైనా తక్కువ కాదు. మనందరము అందరం ఒక్కటాడిపోయి వచ్చి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటే మనం సాధించదగ్గది అని సాధించవచ్చు అని మా యొక్క ఇది. మీ అందరికీ ఈ కార్యక్రమానికి రావాలి. తర్వాత ఈ ట్యామ్సీలో ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఒక బ్రాంచ్ రావాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఏరియాలో, ప్రతి రోడ్లో కూడా మనం ఒక ట్యామ్సీ లోగో పెట్టుకొని శాంపిటీ సెంటర్ అని పెట్టుకోవాలి. ఆ ట్యామ్సీ సెంటర్ పెట్టుకొని మీరు ఒక గ్రూప్ తయారు చేయండి. ఆ గ్రూప్లో ఒకరినొకరు బిజినెస్ చేసుకోవాలి, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి. ఈ గ్రూప్ లీడర్లు అందరూ సిటీలో కమిటీగా ఉంటారు. తర్వాత ఈ 3 రాష్ట్రాల తెలుగు వాళ్ళు కూడా మనం ప్రతి సంవత్సరం ఒకటి ట్రేడ్ ఫేర్ చేద్దాం. ట్రేడ్ ఫేర్ చెప్పినప్పుడు వీళ్ళందరూ రావాలి. అప్పుడు కోట్ల మంది వస్తారు సార్. అప్పుడు ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే మనకు ఈ సీఎంలు, పిఎంలు అందరూ వచ్చేస్తారు. అప్పుడు మన తెలుగు ఐక్యతను చూపిస్తాం. మన యొక్క బలం మన చేతిలో ఉంది. లెట్ us come together and build TAMSI. థ్యాంక్ యూ. జై తెలుగు.